అనంతపురం జిల్లా శింకనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్వరం మార్చారు. ఫేస్బుక్ లైవ్ లో జగన్ ప్రభుత్వం హయాంలో ఎస్సీలకే ఎందుకు అంత అన్యాయం జరుగుతోందని ప్రశ్నించిన ఆమె తాను తమ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా విమర్శలు చేయలేదంటూ మరో వీడియో రిలీజ్ చేశారు. తన కోపం అధికారులపైనే తప్ప పార్టీ అధినేతపై కాదన్నారు. ఇంతకీ ఆమె ఉదయం ఏమన్నారు, రాత్రి ఏమన్నారో చూద్దాం. అందరూ నాతో ఉంటారనుకుంటున్నా. ఐ నీడ్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. మనం ఫైట్ చేద్దాం, వాటర్ కోసం ఫైట్ చేద్దాం. మన నీళ్లు మన కోట. మన కాలం మీద వెళ్ళేటప్పుడు నేను కేవలం వారం రోజులు అడిగాను. వారం రోజులు ముకుందాపురం చెరువుకి నీళ్ళు ఇవ్వాలి, పిఏబిఆర్ రైట్ కెనాల్ నుంచి కొన్ని నీళ్లు వదలండి అని అడిగాను. అది కూడా పెద్ద పాపం, నేరం అయిపోయింది ఈరోజు. సో వాటర్ కోసం ఫైట్ చేసే ఎమ్మెల్యేస్ అంటే వీళ్ళకి చాలా చిన్న చూపు. అది కూడా ముఖ్యంగా ఎస్సీ ఫీమేల్ ఎమ్మెల్యే మాట్లాడకూడదు దీని మీద. ఇలాంటివన్నీ విని ఇంకా విసిగిపోయాను. సో దిస్ ఇస్ ద రైట్ టైం, వీ హ్యావ్ టు ఫైట్. ఈరోజు కుప్పం వెళ్తున్నాయి నీళ్ళు. కుప్పం వెళ్తున్నప్పుడు మనం కుప్పం కాదు, మన కాలం మీద వెళ్ళినప్పుడు మనం ఒక వారం రోజులు అడిగితే కూడా ఇవ్వనంత ఇది అంటే అంత తక్కువగా చూడడము, మనం ఒక మాట కూడా మనం అడగకూడదు అన్నట్టు మాట్లాడడము, ఇవన్నీ నాకు నచ్చలేదు. కాబట్టి మనమందరం కలిసి వాటర్ కోసం ఫైట్ చేద్దాం, అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నేను పదే చెప్పింది ఏంటంటే, నీటి పంచాయతీకి సీఎం ఆఫీస్కి లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అని. అధికారులు ఐఏబీ మీటింగ్స్లో తేలాల్సిన నీటి పంచాయతీ అంత దూరం వెళ్తే కానీ తేలట్లేదు. ఇలా నీళ్లు అధికారికంగా రావాల్సింది రాకుండా నా ముందు పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని, అంటే మా నియోజకవర్గంలో పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని అధికారులు వాళ్ళ మాటలతో వాళ్లే చెప్పారు. అంటే వాళ్ళు అడగలేదు కాబట్టి నేను అడగకూడదన్న ఉద్దేశంతో మాట్లాడారు. ఈరోజు సీఎం ఆఫీస్కి వెళ్తే నీళ్ళు వస్తున్నాయంటే అర్థం ఏంటి? జగనన్న ఇస్తేనే కదా నీళ్ళు వస్తున్నాయని అర్థం. జగనన్నకి వ్యతిరేకం ఎక్కడుంది ఇక్కడ? నా ఆవేదన అంతా అధికారుల మీద, అలాగే అధికారుల పైన ఒత్తిళ్లు తెచ్చేవారి మీద, మరి మాకు నీళ్ళు రాకుండా ఆపేవారి మీద, అంతే తప్ప